This call is now being recorded. ఓకే. ముదిమి వచ్చే వరకు నిన్ను ఎత్తుకొని వాడాను నేనే. సో దేవుడు ఎంత మంచి వాక్యాలు బోధిస్తున్నాడు మనందరికీ. ఎక్కడ చెప్పలేని, ఎవరు చెప్పలేని విషయాలు బోధిస్తున్నాడు. సో వీఆర్ బ్లెస్డ్ టు లిజన్ టు దీస్ వర్డ్స్. ఈ వర్డ్స్ ని మనం వినడం కూడా ఒక ధన్యత. ఎందుకంటే దేవుడు మనల్ని ఎన్ని రకాలుగా ప్రొటెక్ట్ చేస్తున్నాడో చూడండి. ఇప్పటి నుంచే మనం ఎలా ఉండాలి, ఎలా ప్రవర్తించాలి, ఎలా మనము ఉంటే బాగుంటుంది, సో ఎలా ఉంటే మనము ఆశీర్వదించబడతాము, మన వృద్ధాప్యంలో శ్రమలు రాకుండా ఉండడానికి మనం ఇప్పటి నుంచే ఏమేమి కట్ డౌన్ చేసుకోవాలి, ఇవన్నీ కూడా నేర్పిస్తున్నాడు. కరెక్టే కదండి. మనం ఒక ఏజ్కి వచ్చిన తర్వాత మెచ్యూర్గా ఆలోచించాలా వద్దా, ఓపికగా మాట్లాడాలా వద్దా, మెచ్యూర్గా ఆలోచించాలి, మెచ్యూర్గా ఓపికగా మాట్లాడాలి. ఒక ఏజ్ వచ్చిన తర్వాత మనం ఏది పడితే అది తినలేము, ఏది పడితే అది మాట్లాడొద్దు. ఎందుకంటే మన ఏజ్కి తగ్గట్టు మాట్లాడాలండి. ఎప్పుడైనా కూడా మన ఏజ్కి తగ్గట్టు ప్రవర్తించాలి. కొంతమందికి ఏజ్ పెరిగినా కూడా పిల్ల చేష్టలు లాగానే ఉంటాయి. అలా ఉండొద్దని దేవుడు చెప్తున్నాడు. చూద్దాము వాక్యం ద్వారా దేవుడు ఏం మాట్లాడబోతున్నాడు. సామెతలు 20వ అధ్యాయం 24వ వచనం. ఒకని నడతలు యెహోవా వశము. సో మన నడతలట దేవుడి వశమట. తనకు సంభవింపబోవున్నది ఒకడికి ఎట్లు తెలుసుకొనగలడు. చూద్దాము ఈ వాక్యం ద్వారా దేవుడు ఏం మాట్లాడబోదు. ఒకరికి సంభవింపబోనది ఒకడికి ఎట్లు తెలుసుకొనగలడు. మనకేం సంభవిస్తుందో మనకేం తెలుసా అండి? నిజంగా మీ అందరికీ ఉన్న డేట్ తెలుసా అండి? మనందరికీ బర్త్ డేట్ తెలుసు, కానీ డెత్ డేట్ అనేది తెలియదు ఎవరికి కూడా. మనం ఎప్పుడు పుట్టామో తెలుసు, కానీ ఎప్పుడు పోతామో తెలియదు. సంభవింపబోనది ఒకడికి ఎట్లు తెలుసుకొనగలడు. సో మనకు రేపు ఏం జరుగుతుందో తెలియదు, రేపు ఉంటామో ఉండమో తెలియదు, ఎల్లుండి ఏం జరుగుతుందో తెలియదు, నెక్స్ట్ ఇయర్ ఏం జరుగుతుందో తెలియదు. సో అసలు ఉంటామా ఉండమో తెలియదు. ఈ ఆరోగ్యంతోనే ఉంటామా, లేకపోతే ఏం జరుగుతుందో తెలియదు. నెక్స్ట్ సెకండ్ అనేది మన చేతిలో ఉండదండి. నెక్స్ట్ డే అనేది మన చేతిలో ఉండదండి. టుమారో ఇస్ నాట్ అవర్స్ డే అండి, టుడే ఓన్లీ అవర్స్ డే. మనకు ఈ రోజే ఇచ్చాడు దేవుడు. ఈ రోజే మనం ప్రార్థనను మార్చుకోవాలి, ఈ రోజే మన పద్ధతిని మార్చుకోవాలి, ఈ రోజే మనము మార్చుకోవాలి. దెర్ ఇస్ నో టుమారో ఫర్ అస్. రేపనే దానికి రూపం లేదండి. రేపనే దానికి ఉండొచ్చు, ఉండకపోవచ్చు. సో ఎవరైనా గ్యారంటీ ఇస్తారా రేపు నేను ఉండగలుగుతాను, రేపు ఈ లోకమే ఈ రోజు రాత్రే రెండో రాకుండా రావచ్చు. వి నెవర్ నో వాట్ విల్ హ్యాపెన్ టుమారో. కాబట్టి లీవ్ టుడే ఇట్ సెల్ఫ్ ఓన్లీ. చాలా మంది టెన్షన్ పెట్టుకుంటా అంటారు, రేపు ఏం జరుగుతుందో, ఎల్లుండి ఏం జరుగుతుందో, తర్వాత ఏం జరుగుతుందో, సో 10 సంవత్సరాల తర్వాత ఏం జరుగుతుందో, 20 సంవత్సరాల తర్వాత ఏం జరుగుతుందో, 5 సంవత్సరాల తర్వాత ఏం జరుగుతుందో అని మెంటల్ టెన్షన్ పెట్టుకొని ఆరోగ్యం క్షీణించిపోతుంటది. సో ఒకని నడతలు యెహోవా వశము. ఈ రోజు మనం సరిగా ఉన్నామంటే రేపు బాగుంటుందండి. ఈ రోజు మనం ఏదైతే మాట్లాడతామో రేపు మనకు అదే రివర్స్ వస్తుంది. ఈ రోజు మన ప్రవర్తన ఎలా ఉంటుందో రేపు మనకు అదే మన మీదికి మనకు ఆశీర్వాదం లాగా వస్తుంది. మనం ఈ రోజు మంచి పనులు చేస్తే రేపటి రోజు మనకు మంచిగా ఉంటుందండి. ఈ రోజు కనుక మనం తప్పటడుగులు వేస్తే రేపు మనకు తప్పుడు నిర్ణయాల వల్ల మనం బాధపడాల్సి వస్తుంది. అందుకే రేపు ఏం జరుగుతుందో తెలియదు. ఈ రోజే మనము నీతిగా బ్రతకాలి. ఈ రోజు నుంచే మనం పరిశుద్ధంగా బ్రతకాలి. ఈ రోజు నుంచే నా నోటిని కంట్రోల్ చేసుకోవాలి. ఈ రోజు నుంచే నా ప్రవర్తనను మార్చుకోవాలి. ఈ రోజు నుంచే నా మనస్సుని మార్చుకోవాలి, నా ఆలోచించే విధానాన్ని మార్చుకోవాలి అని. రేపు ఏం జరుగుతుందో తెలియదు. ఒకరి నడతలు యెహోవా వశము. తనకు సంభవింపబోవున్నది ఒకడికి ఎట్లు తెలుసుకొనగలడు. ఎవరైనా తెలుసుకోగలుగుతామా అండి? రేపు ఏం జరుగుతుందో మనం తెలుసుకోగలుగుతామా? రేపు ఎల్లుండి ఏం జరుగుతుందో తెలుసుకోగలుగుతామా? నెక్స్ట్ ఇయర్ ఏం జరుగుతుందో, నెక్స్ట్ మంత్ ఏం జరుగుతుందో తెలుసుకోగలుగుతామా? తెలుసుకోలేము. దేవుడు మనకు యాక్సెస్ ఇవ్వలేదు. మనకి ఇచ్చిందల్లా ఈ రోజే మనము జాగ్రత్తగా కాపాడుకోవాలి మన ఆత్మను, మన ఆత్మీయ జీవితాన్ని. ఈ రోజే మనము అన్ని విషయాలలో జాగ్రత్తగా ఉంటే రేపనే రోజు మనకు ఆశీర్వాదకరంగా ఉంటుందండి. సో ప్రొవర్బ్స్ 20 చాప్టర్ 25 వర్స్. వివేచింపక ప్రతిష్ఠితమని చెప్పుటయు, మొక్కుకునే తర్వాత దాని గూర్చి విచారించుటయు ఒకనికి ఉరియగును. సో ఇక్కడ చూడండి, మొక్కుకొనిన తర్వాత దానిని గూర్చి విచారింటయు ఒకని ఉరియగును. ఒకటే గుర్తు పెట్టుకోండి, మనము ఏదన్నా నిర్ణయం తీసుకునే ముందే ఆలోచించాలండి. నిర్ణయం తీసుకున్న తర్వాత ఇక ఆలోచించడానికి మన చేతిలో ఏముండదు. మనం ఒక మాట్లాడక ముందుకే ఆలోచించాలండి. మాట్లాడిన తర్వాత ఇక ఆలోచించడానికి ఏముండదు. అయ్యో నేను ఈ మాట మాట్లాడకుండా ఉండాల్సిందే. సో అంటే జరిగిపోయిన దాని గురించి మనం ఎప్పుడు కూడా ఆలోచించొద్దండి. వివేచించక ప్రతిష్ఠితమని చెప్పుటయు, మొక్కుకొనిన తర్వాత అంటే నీ పని చేసిన తర్వాత దాని గూర్చి విచారించుటయు ఒకనికి ఉరియగును. చూసారండి, దాని గురించి విచారించద్దు. చాలా మందికి ఉంటది ఈ లక్షణము.
ఒక పని జరిగిన తర్వాత అయ్యో నేను ఇలా చేశాను, అయ్యో నేను ఇలా చేయకుండా ఉండాల్సింది అంటారు. అయిపోయింది ఏదో అయిపోయింది, వదిలేసేయాలి. మనం మాట్లాడే ముందే ఆలోచించి మాట్లాడాలండి. మాట్లాడిన తర్వాత ఇక ఆలోచించడానికి ఏముండదండి. మనం పని చేసే ముందే ఆలోచించి పని చేయాలండి. పని చేసిన తర్వాత ఇక ఆలోచించడానికి ఏముండదండి. మనం ఏదైతే నిర్ణయం ఈరోజు తీసుకుంటామో ఇట్ విల్ బి ఎఫెక్టివ్ టుమారో. మనం ఈరోజు తీసుకునే నిర్ణయాలను బట్టి రేపటి మన జీవితం ఆధారపడి ఉంటుంది. అందుకే ఈరోజు తప్పటడుగులు వేసారు అనుకోండి, విచారించావనుకోండి, దానివల్ల యూజ్ ఏమీ లేదు. సో ఈ రోజు నువ్వు తప్పుడు మాట మాట్లాడావు, దాని గురించి విచారించావంటే అది యూజ్ ఏం లేదు. అది ఊరియా గుణ అంటున్నాడు. ఈరోజు నువ్వు తప్పుడు నిర్ణయం తీసుకున్నావు, అది దానివల్ల ఆలోచించడం వల్ల యూజ్ ఏమి లేదు. అందుకే నిర్ణయం తీసుకునే ముందే ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. అండ్ మాట్లాడే ముందే మనం ఆలోచించి మాట్లాడాలి. మాట్లాడిన తర్వాత ఇక మళ్ళీ ఆలోచించడానికి ఏమి లేదు. సో ఈ మన జీవితంలో వీఆర్ నోబడీ ఈస్ పర్ఫెక్ట్. ఇప్పటి వరకు మనం ఎన్నో తప్పులు, ఎన్నో పొరపాట్లు, ఎన్నో తప్పటడుగులు, ఎన్నో తప్పుడు నిర్ణయాలు, ఎన్నో తప్పుడు మాటలు మాట్లాడాము. అయిపోయింది, ఓవర్. దాన్ని కంప్లీట్ చేసేయండి. ఆ చాప్టర్ ని క్లోజ్ చేసేయండి. ఆ బుక్ ని క్లోజ్ చేయండి. ఈ రోజు నూతన బుక్ ని ఓపెన్ చేయండి. ఈ రోజు నుంచి నూతన బుక్ ని మన జీవితంలో ఓపెన్ చేద్దాము. అయిందేదో అయిపోయింది. సో చాలా మంది కూడా గతాన్ని తలుచుకొని బాధపడతారండి. బాధపడకండి. దేనికి తలుచుకొని బాధపడకండి. అయిపోయిన దాని గురించి విచారించుట అది మనకే మెదడుకు ఊరితాడు. కొంతమంది 5 సంవత్సరాల క్రితం నేను ఆ ల్యాండ్ కొనుక్కోవాల్సిందే, ఇప్పటికి కోటీశ్వరుడు అయ్యేవాడిని. 10 సంవత్సరాల క్రితము నా ఇల్లు కట్టుకోవాల్సిందే, ఇప్పటికి బాగుండేదని. అయిపోయింది ఏదో అయిపోయింది. దానివల్ల విచారించుట వల్ల మనకు ఉరియా గుణం అంటే ఏంటిదండి? ఉరికి సాదృశ్యం ఏంటిదండి? మరణము. ఆ మరణము ఎలా వస్తుంది? సో మన ఆరోగ్యం క్షీణించినప్పుడు నువ్వు ఇలా అయిపోయిన దాని గురించి విచారించుట వలన అది నీకు ఆరోగ్యాన్ని క్షీణిస్తుంది. ఆరోగ్యాన్ని క్షీణిస్తుంది. వృద్ధాప్యంలో మనము దీనిని కంట్రోల్ చేయలేమండి. చాలా మందిలో ఉంటుంది ఈ గుణము. అయ్యో నేను 10 సంవత్సరాల క్రితం ఇది చేయాల్సి ఉండే, 20 సంవత్సరాల క్రితం అది చేయాల్సి ఉండే, అలా మాట్లాడాల్సి ఉండే, ఆ నిర్ణయం తీసుకోవాల్సి ఉండే. అయిపోయిన దాని గురించి విచారించడం వేస్ట్. ఒక సామెత ఉంది, అయిపోయిన పెళ్లికి డప్పులు ఎందుకని, అయిపోయిన పెళ్లికి చప్పులు ఎందుకని ఒక సామెత ఉంటదండి. పెళ్లి అయిపోయింది కదా, అయినా మళ్ళీ చప్పులు ఎందుకు? సో అది గుర్తు పెట్టుకోండి. అయిందేదో అయిపోయింది. దాని గురించి మళ్ళా విచారించుకోవడం, వెనుకటిని ముందడికి తవ్వుకోవడం, వెనుక వాటిని అన్నిటిని ముందడికి తవ్వుకొని ఎందుకు అది చేస్తే మనకు ఉరిలాగా మారుతుంది. ఎందుకంటే వృద్ధాప్యంలో ఇవన్నీ కూడా ఎఫెక్ట్ పడతాయండి. ఈ గుణం మారుకోవాలి, ఈ గుణం మార్చుకోవాలి, ఈ గుణాన్ని తీసేసుకోవాలి. మన వృద్ధాప్యంలో ఇవన్నీ కూడా ఎఫెక్ట్ పడుతుంటాయి. అందుకే నువ్వు ఒక పని చేసావు అంటే అది మంచి గాని చెడు గాని, నోబడీ ఈస్ పర్ఫెక్ట్. సమ్ టైమ్స్ విల్ టేక్ రాంగ్ డిసిషన్స్, సమ్ టైమ్స్ విల్ టేక్ స్టూపిడ్ డిసిషన్స్, సమ్ టైమ్స్ విల్ టేక్ రైట్ డిసిషన్స్, సమ్ టైమ్స్ విల్ టేక్ కరెక్ట్ డిసిషన్స్, సమ్ టైమ్స్ విల్ నాట్ టేక్ ఎనీ డిసిషన్. ఒకవేళ డిసిషన్స్ తీసుకున్నావు, అయిపోయింది. సో దానిని విచారించుట వలన నీకు అది ఉరి అగుతుంది. సో కాబట్టి లీవ్ యువర్ పాస్ట్. నిన్నటి వరకు జరిగింది గుర్తుపెట్టుకోండి. ఈరోజు సమయం 7 గంటలు దాటింది. ఈ 7 గంటల లోపు ఏదైతే జరిగిందో ఆ బుక్ ని క్లోజ్ చేసేయండి. ఆ బుక్ ని, ఆ చాప్టర్స్ అన్నిటిని క్లోజ్ చేసి ఈ రోజు నుంచి నూతన చాప్టర్ ని ఓపెన్ చేయండి. నూతన బుక్ ని ఓపెన్ చేయండి. దేవుడు కూడా అలాగే ఓపెన్ చేస్తాడండి, ద్వారాలను ఓపెన్ చేస్తాడు. విచారించద్దండి. గతాన్ని తలుచుకొని ఎప్పుడు కూడా బాధపడద్దు, భవిష్యత్తును తలుచుకొని ఎప్పుడు కూడా భయపడద్దు. ఇక్కడ 2 విషయాలు దేవుడు మనకు జ్ఞానాన్ని ఇస్తున్నాడు. ఇక్కడ ఏం చెప్పాడు? సంభవింపబో ఉన్నది ఒకడికి ఎట్లు తెలియను, తనకు సంభవింపబో ఉన్నది ఒకడికి ఎట్లు తెలుసుకోనగలడు. అంటే రేపు జరగబోయేది, అంటే భవిష్యత్తులో ఏం జరుగుతుందో మనకు తెలియదు. అంటే భవిష్యత్తు గురించి నువ్వు బాధపడకు, భయపడకు అంటున్నాడు. ఈ వచనంలో ఏం చెప్తున్నాడు? మొక్కుకొన్న తర్వాత, అంటే పాస్ట్ గురించి, అయిపోయిన దాని గురించి విచారించకు అంటున్నాడు. చూసారా అండి ఈ 2 వచనాల్లో ఎంత మీనింగ్ ఉందో? ఒకటేమో నువ్వు భవిష్యత్తులో జరగబోయేది నీకేం తెలుసు, ఆ భవిష్యత్తును గురించి భయపడకు అని అంటున్నాడు. ఇక్కడ ఈ వాక్యంలో ఏం చెప్తున్నాడు? క్లోజ్ గా మనం అబ్జర్వ్ చేస్తే, గతం గురించి నువ్వు విచారించకు, బాధపడకు, అది నీకు ఉరియాగానే అవుతుంది. సో మనకిచ్చింది ఏంటిది? ఈ రోజు మాత్రమే మన చేతిలో ఉంది. రేపు అనేది మనకు ఆధారం లేదు. నిన్నటి దానిని మనం వెళ్ళి తిరిగి తీసుకొచ్చుకోలేము. దేవుడు మనకు యాక్సెస్ ఇవ్వలేదు. ఒక పౌజ్ బటన్ కొట్టి నేను మళ్ళీ బ్యాక్వర్డ్ బటన్ క్లిక్ చేసి మళ్ళీ బ్యాక్కి వెళ్ళి నేను చేసిన తప్పులను కరెక్ట్ చేసుకొని మళ్ళీ కరెంట్ బటన్కి వచ్చి ప్లే బటన్ నొక్కుతా అంటే దేవుడు మనకు యాక్సెస్ ఇవ్వలేదు. ఎందుకంటే ఇవన్నీ మన మైండ్ సెట్ బట్టే నడుచుకోవాలండి. అందుకే చూడండి, అబ్రాడ్లో వాళ్ళు 100 సంవత్సరాలు, 80 సంవత్సరాలు, 90 సంవత్సరాలు వచ్చినా కూడా హెల్తీగా బ్రతుకుతారు. ఎందుకంటే దే వే ఆఫ్ థింకింగ్ ఈజ్ డిఫరెంట్.
ద వే ఆఫ్ టేకింగ్ డిసిషన్స్ ఆర్ డిఫరెంట్. దే విల్ నాట్ టేక్ టూ మచ్ ఆఫ్ ప్రెజర్స్ లైక్ అస్. మనలాగా వాళ్ళు ఎప్పుడు కూడా ఎక్కువ ప్రెజర్స్ పెట్టుకోరు. సో ఈ వచనాలు చూడండి మనకు ఎంత జ్ఞానాన్ని ఇస్తుందో. రేపటి గురించి భయపడకని ఒక వచనము, జరిగిపోయిన దాని గురించి బాధపడకని ఒక వచనము. ఈ రెండు మనము కంట్రోల్ చేసుకోగలిగితే నీ హెల్త్ బాగుంటుంది, నీ వెల్త్ బాగుంటుంది, నీ మనస్సు బాగుంటుంది, నీ మనస్సాక్షి బాగుంటుంది. సో మనకు వృద్ధాప్యంలో ఏముండాలండి? మనశ్శాంతి ఉండాలండి. గుర్తుపెట్టుకోండి, మనకు వృద్ధాప్యంలో మనశ్శాంతి, దీర్ఘశాంతం ఉండాలి. సో కాబట్టి అది ఇప్పటి నుంచే మనం ప్రాక్టీస్ చేసుకోవాలి. మనం ఎలా ఉంటే బాగుంటుంది, ఎలా ప్రవర్తిస్తే బాగుంటుంది అని చూద్దాము. సో సామెతలు 20వ అధ్యాయం 27వ వచనం చాలా మంచి వచనాలు. నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము, అది అంతరంగంలన్నీ శోధించును. దేవుడి యొక్క ఆత్మ మన అందరిలో పెట్టింది, అది దీపము. కానీ ఆ దీపాన్ని ఏం చేస్తున్నాం? మనం ఆర్పేస్తున్నాం. అది అంతరంగములన్నీ శోధించును. మన అంతరంగములన్నిటిని కూడా పరీక్షిస్తుందట దేవుడి యొక్క ఆత్మ. సో అందుకే మన అంతరంగములు అంటే నీ హృదయ అంతరంగంలో ఉన్న కోరికలు దేవుడికి తెలుసు. నీ హృదయ అంతరంగంలో ఉన్న అబద్ధం ఏంటిదో దేవుడికి తెలుసు, అసత్యం ఏంటిదో తెలుసు దేవుడికి, అపవిత్రత ఏంటిదో తెలుసు. నీ హృదయ అంతరంగంలో ఉన్న కోరికలు ఏంటిదో తెలుసు, ఆశలు ఏంటిదో తెలుసు. నీ హృదయ అంతరంగంలో ఉన్న సత్యం ఏంటిదో, అసత్యం ఏంటిదో, అబద్ధం ఏంటిదో, నిజం ఏంటిదో అన్ని తెలుసు. నీ హృదయ అంతరంగంలో ఉన్న శోధనలు అన్ని కూడా తెలుసు. శోధించును, పరీక్షించును. ఎందుకు? దేవుడి యొక్క ఆత్మ మన లోపల ఉంది. సో కాబట్టి ట్రస్ట్ ఇన్ గాడ్, దేవుడి మీద నమ్మకం పెట్టుకోండి. మన వే ఆఫ్ థింకింగ్ ని మారనంత వరకు మన బ్రతుకు అస్సలు మారదమ్మా. మన ఆలోచించే విధానం మారనంత వరకు మన జీవితము మారదు. ఇవన్నీ మనం కడ్డౌన్ చేసుకోవాలండి. మనం కడ్డౌన్ చేసుకోవాలి. గొడవలు కడ్డౌన్ చేసుకోవాలి. కొట్లాటలు గట్టిగా అర్చుకోవాలి, కడ్డౌన్ చేసుకోవాలి. అప్పులు చేసి మనము లగ్జరీకి వెళ్ళడం కడ్డౌన్ చేసుకోవాలి. ఇవన్నీ మన వృద్ధాప్యంలో ఎఫెక్ట్ పడుతుందండి. మనం ఇప్పుడు ఎంత జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకుంటే మన వృద్ధాప్యం అంత బాగుంటుందండి. సో ఇప్పుడు యవ్వన ప్రాయంలో చేసిన తప్పులు చాలా మంది వృద్ధాప్యంలో అనుభవిస్తుంటా అంటారు. సో మన చాదస్తము తగ్గించుకోవాలి. ముఖ్యంగా మన పట్టుదల తగ్గించుకోవాలి. ఆ మూర్ఖత్వాన్ని తగ్గించుకోవాలి. ఏజ్ మీద పడ్డా కొద్దీ పట్టుదల, ఆ ఒంటిలో పట్టు తగ్గినా కొద్దీ పట్టుదల కూడా తగ్గాలి. సో అలాగే ఉండొద్దు. చాలా మంది నేను చూసాను నా జీవితంలో 80 సంవత్సరాలు 90 సంవత్సరాలు వచ్చిన వాళ్ళు కూడా అదే గర్రు మీద ఉంటారు, అదే పట్టుదలతో ఉంటారు, అదే మొండితనంతో ఉంటారు. నో నో నో, గివ్ ద ఆపర్చునిటీ టు నెక్స్ట్ జనరేషన్. వాళ్ళకు కూడా ఆలోచించే విధానం ఇవ్వాలి. వాళ్ళను కూడా సొంత కాళ్ళ మీద నిలబడే శక్తిని వాళ్ళకు కూడా ఇవ్వాలండి. సో చూద్దాము దేవుడి యొక్క మాటలు. సో సామెతలు 20వ అధ్యాయం 29వ వచనం. యవనస్తుల బలము వారికి అలంకారము. సో యవనస్తులు, మన లోపల బలం ఉన్నంత వరకు మనకు అది అలంకారం అండి. ఆరోగ్యమే మహాభాగ్యము. అందుకే మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి ఎప్పుడైనా కూడా. సో మనకు ఇష్టంగా ఏది పడితే అది తినడం, ఇష్టంగా ఎలా పడితే అలా ఉండడం కాదు. టైంకి తినాలి, టైంకి పడుకోవాలి, టైంకి మనము ప్రేయర్ చేసుకోవాల్సిన సమయంలో డిసిప్లిన్ ఉండాలండి. మన క్రైస్తవ జీవితం ఎలా అంటే ఒక డిసిప్లిన్ తో ఉండాలండి. ఎలా పడితే అలా ఉండడం కాదు. ఇది నైట్ 2ంటికి 3ంటికి తింటారు. సో అది ఇట్స్ విల్ బి ఎఫెక్ట్ దేర్ హెల్త్. ఒక సందర్భం వచ్చాక హెల్త్ కి ఎఫెక్ట్ పడుతుంటా ఉంటది. సో ఆయిల్ ఫుడ్ తింటుంటా అంటారు. సో యవనస్తుల బలము వారికి అలంకారము. సో మనందరికీ కూడా బలం ఉంది. ఇదే మనకు అలంకారం అండి. ఇదే మనకు ఆస్తి. నిజంగా ఆరోగ్యం ఉన్నవాడు నా దృష్టిలో నిజమైన ఆస్తిపరుడు అండి. నిజమైన ఆస్తిపరుడు ఏ బీపీ లేకుండా, షుగర్ లేకుండా, థైరాయిడ్ లేకుండా, కొలెస్ట్రాల్ లేకుండా, హార్ట్ ప్రాబ్లం లేకుండా, ఐ ప్రాబ్లం లేకుండా, ఇయర్ ప్రాబ్లం లేకుండా, లివర్ ప్రాబ్లం, కిడ్నీ ప్రాబ్లం లేకుండా ఎవరైతే ఉంటారో వాళ్ళు నిజమైన అదృష్టవంతులు, నిజమైన ఆస్తిపరుడు అండి. అందరికీ అన్ని రకాల ఆస్తి ఉండి బీపీ, షుగర్, థైరాయిడ్, కొలెస్ట్రాల్ ఉంటే ఆ వ్యక్తి ఆస్తిని అనుభవించగలుగుతాడండి? ఒక 3 పూటల భోజనం బదులు 3 పూటల మెడిసిన్స్ తింటాడు. సో యవనస్తుల బలము, మన బలమట వారికి అలంకారము. మన అందరికి అలంకారము అంటే శక్తి. మనందరికి ఇదే ఒక ఆయుధం లాంటిది యవనస్తుల బలము. తలనెరుపు వృద్ధులకు సౌందర్యము. అందుకే యవన కాలంలో బలం ఉన్నప్పుడే నువ్వు సంపాదించుకోవాలి. బలహీన పడ్డ తర్వాత సంపాదించుకోలేము. యవనస్తుల బలము ఉన్నప్పుడే, మనము ఆరోగ్యం ఉన్నప్పుడే సంపాదించుకోవాలి. ఆరోగ్యం ఉన్నప్పుడే మన ఇల్లుని చక్కబెట్టుకోవాలి, మన కుటుంబాన్ని చక్కబెట్టుకోవాలి. అందుకే దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలంటారు కదా. అలాగే మనం యవ్వన ప్రాయంలో ఉన్నప్పుడే మనము దేవుడితో ఎక్కువసేపు గడిపి మనము పొందుకోవాల్సిన ఆశీర్వాదాన్ని పొందుకోవాలి. తలనెరుపు వృద్ధులకు సౌందర్యం. తలనెరుపు అంటే తెల్ల వెంట్రుకలు, తలనెరుపు అంటే వృద్ధులకు సౌందర్యము. గాయములు చేయు దెబ్బలు అంతరంగంలో చొచ్చి, వినండి జాగ్రత్తగా, గాయములు చేయు దెబ్బలు అంతరంగంలో చొచ్చి చెడుతనమును తొలగించును.
కొన్ని కష్టాలు దేవుడు ఎందుకు మనకు అలో చేస్తున్నాడంటే మన అంతరంగంలో ఉన్న చెడుతనాన్ని తొలగించడానికి. సో గాయములు చేయు దెబ్బలు అంటే దేవుడు కొన్నిసార్లు కొన్ని పరీక్షలను అలో చేస్తాడు, కొన్ని కష్టాలను అలో చేస్తాడు మన అంతరంగంలో వచ్చి చెడుతనంను తొలగించును. ఇది ఇంపార్టెంట్. మన అంతరంగంలో ఉన్న చెడుని తీసివేసేసుకోవాలి, మన అంతరంగంలో ఉన్న దురాశను, దుర్బుద్ధిని, మన అంతరంగంలో ఉన్న కోపాన్ని, ద్వేషాన్ని, పగను, ప్రతీకారాన్ని, అసూయను, గర్వాన్ని, ఈ చెడుతనాన్ని అంతా కూడా ఏం చేసుకోవాలి? తొలగించుకోవాలి. అప్పుడు ఏమవుతుందంటే ఆరోగ్యముగా ఉండగలుగుతాము, మనం మనశ్శాంతిగా ఉండగలుగుతామండి. ఒకటే గుర్తుపెట్టుకోండి, నీ అంతరంగంలో యుద్ధం ఉంది, నీ అంతరంగంలో బాధ ఉంది, నీ అంతరంగంలో విచారణ ఉంది, నీ అంతరంగంలో శోధనలు ఉన్నాయి, వేదనలు ఉన్నాయి, రోదనలు ఉన్నాయి. ఆ మనిషి ఆరోగ్యంగా ఉండగలుగుతాడా అండి? ఆ మనిషి సంతోషంగా ఉండగలుగుతాడా అండి? ఆ మనిషి మంచిగా తన జీవితాన్ని ఇచ్చిన ఆయుష్కాలము 70 సంవత్సరాలు, 80 సంవత్సరాలు ఆ ఆయుష్కాలాన్ని అనుభవించి సుఖంగా సౌఖ్యంగా ఉంటాడండి? ఉండలేడండి. ఆ చెడుతనాన్ని తీసేసుకోవాలి. అంతరంగంలో చొచ్చి చెడుతనమును తొలగించును. అంతరంగంలో ఉన్న అబద్ధాన్ని, అసత్యాన్ని, అపవిత్రతను, ఆ దుర్బుద్ధిని, దురాశను అన్నిటిని కూడా తీసేసుకోవాలి. చాలా కష్టము. ప్రార్థించాలి. నా ప్రేయర్స్ అన్ని ఇవే ఉంటాయండి. ఎక్కువగా జస్ట్ ఆత్మ ఫలాలలో ఎదగాలి. ఎక్కువగా ఎంత ఎక్కువ వీలైతే అంత ఎక్కువగా ఆత్మ ఫలాల్లో అడగాలి. అంటే దేవుడు నాకు ఇచ్చిన 19 అది. సో ఇది ఇంకా మంచి వచనము. సామెతలు 17వ అధ్యాయం 1వ వచనము. రుచి అయిన భోజన పదార్థములు నన్ను కలహంతో కూడి ఉండున ఇంట ఉండుట కంటే నెమ్మది కలిగి ఉండి వట్టి రొట్టె ముక్క తినుట మేలు. అంతే కదా అండి. ఇంటి నిండా ఆస్తులున్నాయి, అంతస్తులున్నాయి, ఇంటి నిండా మంచి మంచి భోజనాలు ఉన్నాయి, కానీ ఇంట్లో గొడవలున్నాయి, కొట్లాటలున్నాయి. అలాంటి ఇంట్లో ఉండడం కంటే నెమ్మది కలిగి, అంటే చిన్న గుడిసెలో ఉండి ఒక రొట్టె ముక్క, అంటే ఒక జావ గాని, గడక గాని అంటారు కదా, చిన్న లో ఫుడ్ అంటారు కదా, లో ఫుడ్ అంటే కొంచెం మీడియం ఫుడ్. పేదవాళ్ళు అయితే ఏం తింటారండి? జావా అని, గడక అని, లేకపోతే రొట్టె ముక్క అని, సో బ్రెడ్ ముక్క అని, అలాంటి చిన్న చిన్న లో ఫుడ్ తింటారు. నువ్వు నెమ్మదిగా కలిగి ఉండి ఒట్టి రొట్టె ముక్క తినుట మేలు. సో చూసారా, రుచి అయిన భోజన పదార్థములు ఉన్నను. సో మంచి మంచి భోజన పదార్థాలు, చికెన్, మటన్, బిర్యానీ, రైస్, ఐస్ క్రీమ్స్, చాక్లెట్, బిస్కెట్స్, అన్ని రుచికరమైన పదార్థాలు ఉన్నాయి. కానీ కలహంతో కూడి ఉన్న ఇంట నుంట కంటే, గొడవలతో కొట్లాటతో కూడి ఉన్న ఇంటి కంటే నెమ్మది కలిగి ఉండుట వట్టి రొట్టె ముక్క తినుట మేలు. చాలా మంచి వచనం. కానీ చాలా మంది దేవుడు ఏం చేస్తున్నారు? దీని గురించి, మనశ్శాంతి గురించి ఆలోచించక వాళ్ళ ఆస్తుల గురించి, పాస్తుల గురించి అన్యాయం చేసి, అక్రమాలు చేసి, మోసాలు చేసి సంపాదించుకొని వాళ్ళ జీవితంలో మనశ్శాంతి లేక చూస్తున్నారు. కొంతమంది నేను చూసాను, 60 ఏళ్ళు వచ్చినాయి, 3-4 కోర్టు కేసులు. ఆ డబ్బు సంపాదించడం వల్ల వాళ్ళకి శత్రువులు పెరగడం, అన్యాయంగా అక్రమంగా డబ్బు సంపాదించడం వల్ల. సో ఒంటి నిండా రోగాలు, ఇంటి నిండా సమస్యలు, ఇవన్నీ ఉండి మంచి రుచి అయిన భోజన పదార్థాలు ఉండడం కంటే నెమ్మది కలిగి ఉండట వట్టి రొట్టె ముక్కుట తినటం మేలు. సో ఇప్పుడు అర్థమవుతుందండి నెమ్మదికి ఎంత ఇంపార్టెంటో. సో నెమ్మది చాలా ఇంపార్టెంట్. మన వృద్ధాప్యంలో నువ్వు ఎంత సంపాదించావన్నది ముఖ్యం కాదండి. నేను ఎప్పుడు కూడా ఇదే క్యాలిక్యులేషన్లో ఉంటా. నేను ఎంత సంపాదించాను అనేది ముఖ్యం కాదు. నేను ఎంత నెమ్మదిగా ఉన్నాను, ఎంత సమాధానంగా ఉన్నాను, ఎంత ప్రశాంతంగా ఉన్నాను, ఎంత మనశ్శాంతితో ఉన్నాను అని నేను ఎప్పుడు కూడా ఇదే క్యాలిక్యులేట్ చేస్తాను. సో అందుకే ఒకటే గుర్తు పెట్టుకోండి, నీకు ఒక 5 కోట్ల ఆస్తి ఉంది, ఒక పెద్ద బంగ్లా ఉంది, ఒక 100 తులాల బంగారం ఉంది, లేకపోతే కారు ఉంది. సో నీకు ఒంట్లో ఆరోగ్యము లేదు, సో అన్ని ఉండి వ్యర్థమే. నీ ఇంట్లో మనశ్శాంతి లేదు, అన్ని వ్యర్థమే. నీ మనస్సులో మనశ్శాంతి లేకపోతే ఏది ఉన్నా కూడా వ్యర్థమే అండి. గుర్తుపెట్టుకోండి, మార్క్ మై వర్డ్. నీ మనసులో గనక నెమ్మది లేకపోతే, నీ మనసులో గనక శాంతి, సమాధానము, దీర్ఘశాంతము లేకపోతే, నీ మనసులో గనక ఆ తృప్తి లేకపోతే ఎన్ని ఉన్నా వ్యర్థమే. సో నీ మనసులో తృప్తి ఉంది, శాంతి ఉంది, సమాధానం ఉంది, నీ మనసులో ఆ దీర్ఘశాంతం ఉంది, నెమ్మది ఉంది, సమాధానం ఉంది, అప్పుడు నీకు ఏది లేకపోయినా అన్ని ఉన్నట్టే అండి. ఇది మాత్రం మార్క్ మై వర్డ్. ఈ వర్డ్ని మీరు మార్క్ చేసుకోవాలి. సో అందుకే ఎంత సంపాదించావు అన్నది ముఖ్యం కాదు, ఎంత నెమ్మదిగా ఉన్నావు అని ముఖ్యము. సో ఎంత ఆరోగ్యంగా ఉన్నది అన్నది ముఖ్యము. అందుకే ఆరోగ్యమే మహాభాగ్యము. ఇవన్నీ ఉండాలంటే ఏం చెప్పాడు దేవుడు? రేపేం జరుగుతుందో నీకు తెలియదు, అందుకే రేపటి గురించి నువ్వు ఆలోచించకు. నిన్న ఏం జరిగిందో అయిపోయిందేదో అయిపోయింది, అది నీకు ఉరితాడవుతుంది. జరిగిపోయిన దాని గురించి విచారిస్తేనట అది ఉరితాడవుతుందట, అదే మనకు ప్రాబ్లంలోకి నెట్టేస్తుందట. సో దాని గురించి నువ్వు బాధపడకు.
సో రుచికరమైన భోజనంలో ఉండ కంటే కలహంతో కూడి ఉండుట ఇంట నుండుట కంటే నెమ్మది కలిగి ఉండి వట్టి రొట్టె ముక్క తినుట మేలు. సో ఇవన్నీ మంచి వాచనాలండి. కొంతమంది పెళ్లి విషయంలో తీసుకునే డిసిషన్ చెప్తాను. సో కొంతమంది డబ్బు అంటే కట్నం ఎక్కువిస్తే నేను అమ్మాయినే చేసుకుంటా అంటారు. అమ్మాయి కట్నం ఎక్కువిచ్చి తీసుకొచ్చిన తర్వాత అమ్మాయితోటి పెళ్లి చేసినప్పటి నుంచి టార్చర్. సో అంటే అమ్మాయి గుణాన్ని చూడట్లేదు, ఆ డబ్బును చూసి పెళ్లి చేసుకుంటారు. కొంతమంది అమ్మాయిలు కూడా అబ్బాయిలకు బాగా ప్యాకేజ్ ఉండి మేనేజర్ పొజిషన్ లో ఉండి మంచి పొజిషన్ ఉంటారు. మంచి పొజిషన్ లో మేనేజర్ పొజిషన్ లో ఉన్న వాళ్ళు ఎప్పుడు కూడా ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయడానికి టైం ఉండదమ్మా. సో అతను టైం స్పెండ్ చేయలేడు. డబ్బులు ఉంటాయి కానీ ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయలేడు. సో అది వ్యర్థం అవుతుంటా అంటది. సో అందుకే నెమ్మది ఉండాలి. ఎప్పుడైనా కుటుంబంలో డబ్బెనకాల పరిగెత్తద్దండి. ఒకటే గుర్తుపెట్టుకోండి, డబ్బెనకాల ఎప్పుడు పరిగెత్తద్దు. ఫ్యామిలీని చూసుకోవాలి, ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయాలి. సో మనము ఆరోగ్యాన్ని మీద శ్రద్ధ తీసుకోవాలి. అండ్ మనం ఇంట్లో గొడవలు కొట్లాటలు కాకుండా మాక్సిమం ఎంత వీలైతే అంత మనము తగ్గించుకోవాలండి. చాలా మంది కూడా నేను చెప్పాను, మా భర్త మారాలి బ్రదర్ ప్రేయర్ చేయండి, మా పిల్లలు మారాలి బ్రదర్ ప్రేయర్ చేయండి, మా అత్తగారు మారాలి బ్రదర్ ప్రేయర్ చేయండి, మా మా భార్య మారాలి బ్రదర్ ప్రేయర్ చేయండి అని అన్నారు. కానీ ఏ ఒక్కరు కూడా నేను మారాలని ఎవ్వరు కూడా ప్రేయర్ చేయమని చెప్పలేదండి. ఎందుకంటే నోబడీ ఈస్ పర్ఫెక్ట్ ఇన్ ద వరల్డ్. వాళ్ళ లోపల తప్పులు ఉన్నాయని మనం వెతుకుతున్నాము, మన లోపల తప్పులు కూడా ఉన్నాయండి. సో మనము మారనంత వరకు మన భర్త మారదు, మన భార్య మారదు, మనం పిల్లలు మారరు. మనం మారనంత వరకు మన పరిస్థితులు మారరు, మన చుట్టుపక్కన వాళ్ళు మారరు. మనం ఎప్పుడైతే మారడం మొదలు పెడతామో ఆటోమేటిక్ గా ఈ ఎన్విరాన్మెంట్ అంతా కూడా నీకు ఫేవర్ అయిపోతుంది. నువ్వు ఎప్పుడైతే పాజిటివ్ గా మారుతావో ఈ ఎన్విరాన్మెంట్ అంతా నీకు పాజిటివ్ గా అయిపోతుంది, ఈ నేచర్ అంతా పాజిటివ్ గా అయిపోతుంది. సో వాళ్ళు మారాలి, వీళ్ళు మారాలి, గవర్నమెంట్ మారాలి కాదు, మనం మారాలి ఫస్ట్. మార్పు అనేది మన నుంచే మొదలవుతుంది అంటారు. మార్పు ఎప్పుడైనా మన నుంచే మొదలవుతుందండి. సో నువ్వు వృద్ధాప్యంలో కూడా బాగుండాలి, ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలి అంటే మన లోపలనే మార్పు ఉండాలండి. అందుకే రుచి అయిన భోజన పదార్థంలో ఉన్నాను కలహముతో అంటే గొడవలతో కూడి ఇంట నుండుట కంటే. ఎందుకు చెప్పండి, ఇంట్లో గొడవలు కొట్లాట్లుండి ఆ మటన్ బిర్యానీ తిని చికెన్ బిర్యానీ తింటే వంట పడుతుందా? అలా కాకుండా ఒక పచ్చడన్నం, ఇంట్లో ఏ గొడవ లేదు, కొట్లాట లేదు, పచ్చడన్నం ఉన్నా చాలండి, నెమ్మది కలిగి ఉండి వట్టి రొట్టె ముక్క తినుట మేలు. సో చాలా మంది మనశ్శాంతి లేక చచ్చిపోతున్నారండి. నిజం చెప్తున్నా, నాకు వచ్చే ప్రేయర్ రిక్వెస్ట్ వింతల ప్రేయర్ రిక్వెస్ట్. మనశ్శాంతి లేదు, ఏ కుటుంబంలో మనశ్శాంతి లేదు, ఏ కుటుంబంలో శాంతంగా లేదు, ఏ కుటుంబంలో నెమ్మది లేదు, ఏ కుటుంబంలో సహనం లేదు, ఏ కుటుంబంలో ఆశీర్వాదం లేదు. సో ఇంటింటికో సమస్య, మనిషికో సమస్య. ఇవన్నీ మనమే పెట్టుకుని మళ్ళా దేవుణ్ణి నిందిస్తున్నాము. సో నెమ్మదిగా ఉండాలి ఎప్పుడైనా కూడా, ఆర్భాటాలకు పోవద్దు. కొంతమంది 10 మందికి చూపించుకోవాలని 2 లక్షలు 3 లక్షలు అప్పు తీసుకొచ్చి గొప్ప చెప్పించుకోవాలని ఫంక్షన్స్ చేస్తుంటా అంటారు. దాని తర్వాత తీర్చలేక అప్పుల పాలవుతుంటా అంటారు. తిన్నోడు తిన్న క్షణమే మర్చిపోతాడు. సో ఇలా చూసుకోవాలి జాగ్రత్తగా. సో చాలా మంచి వచనాలు ఇచ్చాడు దేవుడు మనకి. బుద్ధిగల దాసుడు సిగ్గు తెచ్చు కుమారుని మీద ఏలుబడి చేయను, అన్నదమ్ములతో పాటు వాడు పిత్రార్జితము పంచుకోను. బుద్ధి కలిగి ఉండాలి మనం అందరము. సో బుద్ధి కలిగి ఉండాలి. సో ఒకరు తొందరపడ్డారని మనం తొందరపడొద్దు. సో నన్ను చాలా మంది తొందర పెడతారు చాలా విషయాలలో, నేను తొందరపడను, దీర్ఘశాంతంతో ఉంటాను. ఎందుకంటే మనకు ఎంత వస్తుంది, ఎంత పోతుంది, ఎంత ఉంటుంది, అది మనకే తెలవాలని, మనకే క్యాల్కులేషన్స్ ఉండాలి. సో అన్నదమ్ములతో పాటు వాడు పిత్రార్జితము పంచుకొనును. వెండికి మూస తగినది, బంగారం నాకు కొలిమి తగినది, హృదయ పరిశోధకుడు యెహోవాయే. చూసారండి, మన హృదయానికి పరిశోధకుడు యెహోవాయే. దేవుడికి అన్నీ తెలుసు. నీ హృదయాంతరంగంలో ఉన్న కోరిక ఏంటిదో తెలుసు, ఆశలు ఏంటిదో తెలుసు, నీ హృదయాంతరంగంలో ఎన్ని శోధనలు ఉన్నాయో, ఎన్ని వేదనలు, ఎన్ని రోదనలు ఉన్నాయో తెలుసు దేవుడికి. సో దేవుడికి అప్పచెప్పేయండి, ప్రార్థించండి పంచే. అయ్యా నా శేష జీవితం అంతా సంతోషంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి, నా శేష జీవితం అంతా ఆరోగ్యంగా ఉండాలి, నా శేష జీవితం అంతా నేను నా కుటుంబంతో ఒలివ చెట్టు వలె పచ్చగా ఉండాలి, నా శేష జీవితం అంతా ఎలాంటి మెంటల్ ప్రెషర్ ఉండద్దు, హెల్త్ ప్రెషర్ ఉండద్దు, ఫైనాన్స్ ప్రెషర్ ఉండద్దు, నా పిల్లలకు కూడా మంచి భార్య రావాలి, మంచి భర్త రావాలి, మంచి ఇన్లాస్ దొరకాలి. ఇప్పుడు మనం బాగానే ఉన్నాం, మన కుటుంబ సభ్యులు, మన పిల్లలకు మంచి భార్య కానీ మంచి భర్త కానీ దొరకలేదు అనుకోండి, దానివల్ల మళ్ళీ మనకే టార్చర్, వాళ్ళకు టార్చర్, మనకు టార్చర్. వాళ్ళకు సరైన అత్తగారు మామగారు దొరకలేదు అనుకోండి, మళ్ళీ అది మనకే టార్చర్. సో ప్రేయర్ చేర్చుకున్నాం అనుకోండి, దేవుడు అలాంటి వాళ్ళను మన జీవితంలో పరిచయం చేస్తాడు.
సో హృదయ పరిశోధకుడు యెహోవాయే. నీ హృదయంలో ఏమేమి ఆశలు ఉన్నాయో దేవుడికి తెలుసండి. ఎక్కువ టెన్షన్ పడకండి. ప్రార్థనకు జవాబు వచ్చిన టెన్షన్ పడకండి, రాకపోయినా టెన్షన్ పడకండి. దేనిని మనసు మీదకి తీసుకోకండి. దేనిని మనం మనసు మీదకి తీసుకుంటామో అదే మనల్ని బాధపరుస్తుంది. అదే మనల్ని వృద్ధాప్యంలో వచ్చిన తర్వాత కృంగిలేగా చేస్తుంటా ఉంటది. సో ఇవన్నీ కూడా ఎందుకు చెప్తున్నాడు దేవుడు అంటే, మన మైండ్ సెట్ బాగున్నది అనుకోండి, మన హెల్త్ బాగుంటుంది. మన హెల్త్ బాగున్నది అనుకోండి, మన వెల్త్ బాగుంటుంది. మన వెల్త్ బాగున్నది అనుకోండి, వెల్త్ బాగున్నది అనుకోండి, ఇంకా ఎక్కువ రోజులు బతకొచ్చండి. ఆ బ్రతకడం కూడా ఎలా ఉండాలి? శాంతంగా ఉండాలి. నేను అదే కోరుకుంటాను. నాకు ఎక్కువ ఆర్భాటాలు వద్దు, ఎక్కువ హడావిడి వద్దు. నేను ఇప్పటి నుంచి, ఈ క్షణం నుంచి నా తుది శ్వాస ఎప్పుడు నిర్ణయించాడో దేవుడు తెలియదు. కానీ అప్పటి వరకు నేను సంతోషంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి. సో ఎలాంటి గొడవలు, ఎలాంటి కొట్లాటలు, ఎలాంటి మెంటల్ టెన్షన్స్, ఫైనాన్షియల్ టెన్షన్స్, ప్రెషర్స్ లేకుండా, ఆ వృద్ధాప్యంలో కూడా ఎవరితో చేయించుకోకుండా, ఆ వృద్ధాప్యంలో కూడా ఎవరిని కూడా చేచాచి అడగకుండా ఉండాలి. ఇది తప్పించి నేను ఏం కోరుకోదు. దానికి కావాల్సిన ఎంత నీతిగా ఉండాలో నేను రెడీగా ఉన్నాను, ఎంత పరిశుద్ధంగా ఉండాలో అంత రెడీగా ఉన్నాను. సో ఎంతగా నన్ను నేను తగ్గించుకోవాలో అంతగా నేను రెడీగా ఉన్నాను అన్నిటికి కూడా. సో ఎంతగా నోరు కంట్రోల్ చేసుకోవాలో అంతగా. ఎందుకంటే ఈ మనం భూమి మీదకి వచ్చింది కష్టాలు పడి, బాధలు పడి, అవమానాలు పడి, నిందలు పడి, అప్పుల పాలై, గోసపడి మనం వెళ్ళడం అది కాదండి. మనం వచ్చి తృప్తిగా తిని, తృప్తిగా కంటి నిండా నిద్రపోయి, కడుపు నిండా ఆహారం తిని, మంచిగా కుటుంబంతో దేవుడిచ్చిన బాధ్యతలు, ఆ ఉద్యోగం అనే బాధ్యత, ఇంటి పని అనే బాధ్యత, వంట పని అనే బాధ్యత, ఇవన్నీ కూడా నెరవేర్చి మన పిల్లల్ని పెంచి పోషించి వాళ్లకు పెళ్లిళ్ళు చేసి, సో మనం ఉన్నన్ని రోజులు హ్యాపీగా ఉండాలా వద్దా? మనం వచ్చింది ఈ గొడవలు పడడానికి భూలోకానికి వచ్చామా? దేవుణ్ణి ఆరాధించి స్తుతించి మన ద్వారా ఆయన మహిమ పొందుకొని ఆయన మాదిరిలాగా బ్రతికి మన అందరము కూడా ఆయనకు ఒక బిడ్డలాగా, నమ్మకమైన బిడ్డలాగా ఉండి, మనం ఉన్నన్ని రోజులు సంతోషంగా ఉండి, ఆనందంగా ఉండి, ఆరోగ్యంగా ఉండి, ఐశ్వర్యంతో, ధనముతో ఉండి, 10 మందితో మంచి అనిపించుకొని మనము ఈ లోకం నుంచి విడిచి వెళ్ళాలి. సో నిజమైన బ్రతుకు అట ఏంటిదంట అంటే, సో ఒకరు కొటేషన్ రాశారు, మన చనిపోయిన తర్వాత అట మన శవాన్ని మోయాలని ఎవరైతే పోటీ పడతారో వాళ్ళు నిజమైన బ్రతకట. మన శవాన్ని మోయాలని పోటీ పడాలట. ఈ మనిషి చాలా గొప్పగా బ్రతికాడు, ఇతని శవాన్ని నేను మోయాలని పోటీ పడాలట. కొంతమంది వీడు ఎవరిని ఓర్వలేదు, వీని పట్టుకోవడం కూడా వేస్ట్ అని అంటారు. సో అలా ఉంటుందమ్మా. సో ఇది మన జీవితం యొక్క మర్మం ఏంటిదంటే, మంచిగా ఆరోగ్యంతో, ఇప్పుడు అబ్రహాం చూడండి, మంచి 4 జనరేషన్స్ చూశాడు, ధనముతో ఉన్నాడు, ఐశ్వర్యంతో ఉన్నాడు, 175 నిండు వృద్ధాప్యంలో చనిపోయాడు. సో ఉన్నన్ని రోజులు కూడా ఆయనకు ఎలాంటి ఫైనాన్స్ ప్రాబ్లం రాకుండా, హెల్త్ ఇష్యూస్ రాకుండా ఆరోగ్యంగా మరణించాడు. అన్ని చూశాడు అబ్రహాము, అన్ని చూశాడు, అన్ని అనుభవించాడు. ఎందుకంటే ఆయన దేవుడి ముందు యథార్థుడుగా బ్రతికాడు, దేవుడి ముందు నీతిమంతుడుగా బ్రతికాడు, దేవుడి ముందు మంచి విశ్వాసిగా ఉండి, విశ్వాసులకే తండ్రి అని అనిపించుకోండి. ఆయన మరణించి ఈ 5,000 సంవత్సరాలు, 6,000 సంవత్సరాలు అయినా కూడా ఆయన గురించి మనం తలుచుకుంటున్నాము. సో చూద్దాము. చెడు నడవడి గలవాడు దోషపు మాటలు వినును. నేను చెప్పాను చాలా మటుకు వినొద్దు, గాసిప్స్ వినొద్దండి. ఎవ్వరు కూడా గాసిప్స్ వినొద్దు. చెడు నడవడి గలవాడు దోషపు మాటలు వినును, నాలుక హానికరమైన మాటలు పలుకుచుండగా అబద్ధికుడు చెవియొగ్గును. సో మన లోపల చెడు నడవడి ఉండదు. కొంతమందికి ఇష్టము, ఒకరింట్లో ఏం జరుగుతుందనేది ఇష్టము, సో ఒకరింట్లో ఏమి ఉంటుందో ఇష్టము. ఇవన్నీ ఏమవుతుందంటే అమ్మా, ఇవన్నీ మనకు తెలియకుండానే లోపల నెగిటివిటీ స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు మనం ఒకరి గురించి నెగిటివ్ గా మాట్లాడాలనుకోండి, వాళ్ళ మీద నెగిటివ్ ఇంప్రెషన్ స్టార్ట్ అవుతుంది. ఆ నెగిటివ్ ఇంప్రెషన్ వల్ల వాళ్ళకేం కాదు, మనకే ప్రాబ్లము. అందుకే చెడు నడవడి గలవాడు దోషపు మాటలు వినును. నువ్వే మాటలు వింటున్నావు? సో నేను ఎప్పుడైనా వేరే మాటలు మాట్లాడానండి? దైవ మాటలే మాట్లాడతాను. చెడు నడవడి గలవాడు దోషపు మాటలు వినును, నాలిక హానికరమైన మాటలు పలుకుచుండగా. నాలికే ఇందులో అగ్ని ఉంటుందండి, ఇందులో పాయిజన్ ఉంటుంది. నాలిక లోపల హానికరమైన మాటలు పలుకుచుండగా అబద్ధికుడు చెవి ఒగ్గును. సో ఇక్కడ మనము ఎవరైనా చెడు మాటలు మాట్లాడుతా అంటే చెవి ఒగ్గద్దండి. ఎప్పుడైనా కూడా ఒకరు గాసిప్స్ చెప్తున్నారంటే అది మనము వినొద్దండి. చెడు నడవడి గలవాడు దోషపు మాటలు వినును. సో మనము చెడు నడవడి నడవద్దు. సో మనం కూడా వినొద్దు. కొంతమందికి ఇంట్రెస్ట్ చాలా, వాళ్ళ ఇంట్లో ఏం జరుగుతుంది, వీళ్ళ ఇంట్లో ఏం జరుగుతుంది, వాళ్ళ ఇంట్లో ఏమైనా చెడు జరిగితే విందామా, వాళ్ళ ఇంట్లో ఏమైనా నెగిటివ్ జరిగితే విందామా. ఇవన్నీ ఏమవుతాయి తెలుసా అండి, ఎముకలకు ఆ సత్వ లేకుండా తయారు చేస్తాయి, ఆరోగ్యం లేకుండా తయారు చేస్తాయి.
సో చెడు నడవడి గలవాడు దోషపు మాటలు వినును. ఇవన్నీ కట్ డౌన్ చేసుకోవాలండి. నాలుక హానికరమైన మాటలు పలుకుచుండగా అబద్ధికుడు చెవియొగ్గును. అబద్ధికుడు మాత్రమే చెవియొగ్గుతాడు. సో ఇందులో మనం ఏ కేటగిరీ? నీతిమంతుడు ఎప్పుడు కూడా ఒక చెడు మాట వినడండి. మంచివాడు ఎప్పుడు కూడా ఒకరిని చెడు అన్నాడు, ఒక చెడు మాట కూడా వినడు. నేను చూశాను కొంతమంది మంచి వాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఎప్పుడు కూడా ఒకరిని తిట్టడంగా చూడలేదు, ఒకరిని విమర్శించంగా చూడలేదు. వాళ్ళు మంచి వాళ్ళండి. మంచివాడు ఎప్పుడు కూడా ఒకరిని దూషించడండి, మంచివాడు ఎప్పుడు కూడా ఒకరిని విమర్శించడండి. దీన్ని బట్టి మనం మనిషిని బట్టి అనలైజ్ చేయాలండి. సో ఇప్పుడు కొంతమంది ఫలాలను బట్టి మనం అనలైజ్ చేసేయాలి, వీళ్ళ లోపల ఏ ఫలం ఉంది, ఏ ఫలం లేదు అని. సో ఇలాంటివన్నీ ఎంటర్టైన్ చేయొద్దండి. మనము ఈ ఈ దేశంలో ఉండి మనం ఇవన్నిటిని అవలంబించుకున్నాము, మన అన్నిటిని కూడా తినుకుంటాం. అదే ఫారెన్ కంట్రీలో చూడండి, ఒకరి గురించి నెగిటివ్ గా మాట్లాడుకోరు. వాళ్ళు నెగిటివ్ గా స్ప్రెడ్ చేయరు. వాళ్ళు మాట్లాడే 2-3 మాటలైనా కూడా స్ట్రిక్ట్ గా మాట్లాడతారు, సత్యంగా మాట్లాడతారు. సో ఇవన్నీ కూడా మన ప్రవర్తనకు చూసుకోవడానికి, సో ప్రవర్తనను మార్చుకోవడానికి. కుమారులు వృద్ధులకు కిరీటము. సో కుమారులు మన పిల్లల పిల్లలు, మన మనవాళ్ళట. మనం వృద్ధాప్యంలోకి వచ్చిన తర్వాత మన పిల్లల పిల్లలు, మనవళ్ళు మనవరాలు మనకు వృద్ధులకు కిరీటము. తండ్రులే కుమారులకు అలంకారము. చూసారా, తండ్రులే కుమారులకు అలంకారము అంటే మనం తండ్రి పొజిషన్ లో ఉన్నామా, మన కుమారులకు, మన బిడ్డలకు అలంకారంగా ఉండాలి. అంతేకాని వీడి కడుపులో నేను ఎందుకు పుట్టాను, ఈమె కడుపులో నేను ఎందుకు పుట్టాను అని బాధపడద్దు. మన పిల్లలు మనం చూసి నేను మంచి పేరెంట్స్ దగ్గర పుట్టానని గట్టిగా ధైర్యంగా చెప్పగలగాలి. అలాగా మనం ఉండాలి. మనల్ని చూసి వాళ్ళు మంచి నేర్చుకోవాలి, మనల్ని చూసి వాళ్ళు మంచిగా ఉండాలి. కానీ మనల్ని చూసి మనం ఒక మాదిరిలాగా ఉండాలి పిల్లలకు. సో మా డాడీ, మా మమ్మీ ఇలా ఉండేవాళ్ళు, సో మేము అలాగే ఉంటాము, మా పిల్లలు కూడా అలాగే ఉండాలి, మంచిగా ఉండాలి. కుమారులు వృద్ధులకు కిరీటం అట. సో అంటే అంతే కదండి. ఇప్పుడు వృద్ధాప్యంలో వచ్చిన తర్వాత మనవళ్ళు మనవరాలే కదా తాతలతో, నానమ్మలతో, అమ్మమ్మలతో ఎక్కువసేపు గడుపుతారు. సో వాళ్ళే మనవళ్ళు చేపట్టుకొని నడిపించడం, చేపట్టుకొని తీసుకురావడం, నడవలేకపోతే అలా చేస్తుంటారు. వాళ్ళు కిరీటం లాంటి వాళ్ళు. తండ్రులే కుమారులకు అలంకారం. సో మనమే పిల్లలకు అలంకారం లాగా ఉండాలి. సో we'll continue tomorrow. నాజరుడైన యేసయ్య, I thank you so much for this wonderful message, my Lord. అయ్యా, మంచి వాక్యాలు ఈ ఉదయకాల సమయంలో మంచి జ్ఞానంతో ఇచ్చిన వాక్యాలు మాకు చెప్పారయ్యా. ఇచ్చిన 5-6 వాక్యాలు మా ఎంతో వాల్యుయబుల్, మై లార్డ్. ఈ 5-6 వాక్యాల ద్వారా మేము మా బ్రతుకుని మార్చుకునే శక్తిని దయచేయండి. మృదిమి వచ్చే వరకు ఎత్తుకొని వాడను నేనే అన్న అంశం మీద ఇన్ని మంచి వాక్యాలు మాకందరికీ బోధించి మమ్మల్ని ఇంకా నీతిమంతులుగా, ఇంకా పరిశుద్ధులుగా మారుస్తున్నందుకు మీకే మహిమ, ఘనత, ప్రభావము కలుగును గాక. ఆమేన్. థ్యాంక్ యూ జీసస్.